ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవతా ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ యొక్క జూన్ మాసం నుంచి ఎప్పటి నుంచో ఏదైతే కెరియర్ పరంగా విపరీతమైన స్ట్రెస్ పడుతున్నారో ఆ స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుందండి. పూర్తిగా తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ ఈ దశమంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు మీకు 2వ తేదీ నుంచి. అంటే ఈ నెల 2 నుంచి ఎప్పుడైతే లాభంలోకి వస్తున్నాడో మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి సడన్ లాభాలు రావడం కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకు అగ్నితత్వ రాశుల్లోకి వచ్చాడు ఆయన, లాభస్థానంలోకి లాభాధిపతి వచ్చాడు, అందుకని మంచి లాభాలు వస్తాయి ఇక్కడ నుంచి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదిగాక దశమం నుంచి మారాడు ఆయన. అంటే ఉద్యోగంలో ఉండే స్ట్రెస్, కెరీర్లో ఉండే స్ట్రెస్, మిమ్మల్ని ఏదో మీకు పోస్ట్ ఇచ్చి దానివల్ల కింద వాళ్ళ నుంచి మీకంటే మీ కిందన వర్క్ చేసే వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గిస్తాడు ఇక్కడ. అయితే ఇక్కడ మరి ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 1, 2 తేదీలు మీరు ధన విషయాల్లో, ఎవరికైనా మనీ ఇచ్చే విషయాల్లో, ఏదైనా ఉద్యోగం వస్తుందని కొంతమంది మనీ పే చేస్తుంటారు కొన్ని కంపెనీస్కి. జెన్యూన్ కంపెనీస్ అయితే నో ప్రాబ్లం, వాళ్ళు కొంచెం ఆల్రెడీ వేరే వాటికి అది చక్కగా యోగం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీస్కి మనీ ఇవ్వడం ఇట్లాంటి విషయాలు 1, 2 తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా జాబ్ సంబంధించిన విషయాల్లో. అదేవిధంగా కాస్త ఈ యొక్క శుభగ్రహాల యొక్క స్థితి కొంతవరకు మీకు రాశిలోకి రావడం అనేటువంటిది మంచిదే. హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది, ఉన్నటువంటి టెన్షన్స్ కూడా చాలా మటుకు మీకు తగ్గుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అధికారులతో ఉండేటువంటి స్ట్రెస్ కొద్దిగా ఉంటుంది. కాకపోతే మీరు ఈ నెలలో పర్టికులర్గా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడం కూడా జరుగుతుంది. బట్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. దీంతోపాటు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో మీకు ఛాన్సెస్ రావడము, బికాజ్ ఆఫ్ మీకు 13వ తేదీ నుంచి క్రియేటివ్ కారకుడైనటువంటి శుక్రుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ 6వ అధిపతి కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడో, ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా లిటికేషన్ ల్యాండ్స్, పొలాలు కావచ్చు, ఇట్లాంటివి తీసుకుంటుంటాం. ఎందుకు 6వ అధిపతి అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, భూమికి కారకుడు, భూములకు కారకుడు కుజుడు కూడా అవుతాడు కదా, ఆయన అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు 6వ అధిపతి. ఈ 4వ స్థానంలో చూసుకున్నట్లయితే కేతు ఉన్నాడు. సో కుజవత్ కేతు అంటూ ఉంటారు, శనివత్ రాహు కుజవత్ కేతు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రణాళిక బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ కొంత ఈ గురువులతో కానివ్వండి, ఎందుకంటే ఈ గురువు స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు 9వ స్థానంలో ఉండే శని భగవానుడు కుజుడిని చూస్తున్నాడు. ఈ చూస్తున్నందుకు ఏమవుతుంటుంది, కాస్త గురువులతోని, మిమ్మల్ని గైడ్ చేసేవారితోని, కొంచెం మీ పెద్దవాళ్ళతోని తెలియకుండానే కొంత స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం, ఇక్కడే ఉండే విదేశీ కంపెనీస్తో మీరు టైఅప్ అవ్వడము, ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది మీకు. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలు పర్టికులర్గా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆఫ్టర్ 15th తర్వాత, ఎప్పుడైతే రాశిలోకి శుక్రుడు వస్తాడు. సో ఇటువంటివన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్లస్ దీంతోపాటు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. చేస్తూ మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే నూనెను దానంగా ఇవ్వండి. ఇస్తున్నట్లయితే ఈ గురువులతోని లేకపోతే పెద్దవాళ్ళతో వచ్చేటువంటి ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది.